మొన్నటి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కటిగా ప్రజలకి జ్ఞానోదయం కలుగజేస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ఆయన పరిపాలన ముఖ్యంగా ప్రైవేటీకరణ వైపే ఎప్పుడు పరుగులు తీస్తూ ఉంటుంది. మొన్నటికి మొన్న అమరావతిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి దాన్ని పీపీపీ పద్ధతిలోనే డెవలప్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిసింది. దాని తర్వాత రాష్ట్రంలోని రహదారులన్నీ ఈ ప్రైవేట్ కమ్ పబ్లిక్ పార్టిసిపేషన్ పీపీపీ పద్ధతిలోనే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో రహదారులు పెట్టి దానిని డెవలప్ చేసి మరి ఆ తదుపరి వాళ్ళ చేతుల్లోనే ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు రోడ్లలో టోల్గేట్లు ఏర్పాటు చేసి ప్రజల నెత్తిన భారం వేసే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. తాజాగా అదే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ వైద్య కళాశాలలు మరియు ప్రభుత్వ హాస్పిటల్ను కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టే ప్రయత్నం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. ప్రైవేటు హాస్పిటల్స్ కానీ ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ వైద్య విద్యా సంస్థలు కానీ కొంతమంది ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పి వాళ్ళ ద్వారానే వాటిని అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పారు కానీ మరి పేద ప్రజలకి వైద్యము విద్య తొలి అందినట్లే ఉచితంగా అందుతుందా లేక డబ్బులు కట్టి మరి తీసుకోవాల్సి వస్తుందా అన్నదే క్వశ్చన. ఇప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పేవాళ్ళే కరువయ్యారు. చూద్దాం మరి మున్ముందు ప్రభుత్వాలు దానిపైన సమాధానం చెప్పి ఈ ప్రైవేటీకరణకు పూనుకుంటాయో లేదో. ఇలాగూ చూసుకుంటూ పోతే ఫ్యూచర్లో ప్రభుత్వ విద్యను కూడా ప్రైవేటీకరణ చేసేసే పరిస్థితిలోకి వస్తారేమో వీళ్ళు. చూద్దాం దీనిపైన ప్రభుత్వం ఏమైనా సమాధానం చెప్తుందేమో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.